ప్రభునామంలో మీ అందరికీ ఉదయకాలం వందనాలు. ఉదయకాలం ప్రభువును ఆరాధించడం కొరకై దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. అలాగే వాక్యానుసారంగా మనం ప్రభువును స్తుతించి మరి ఆరాధించే ప్రజలంగా ఉండాలి. ఈ దినాల్లో మనం ఎరుగుతాం, ఆరాధన వేరు, ప్రార్థన వేరు. ఆరాధించటం అంటే ఏంటి అంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి ప్రభువా నీకు వందనాలు అని చెప్పటం ఆరాధన చేయటం. ప్రార్థన అంటే మన అవసరతల కొరకు, మన అక్కర్ల కొరకు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఈ అవసరం ఉంది, నాకు సహాయం చేయమని అడగటము ప్రార్థన. సహాయం చేయమని అడగటము, ప్రభువు మీద ఆధారపడటము ప్రార్థన అయితే, చేసిన సహాయాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు, నా జీవితంలో ఇదిగో ఈ సహాయం చేశావు, ఈ మేలు చేశావు, మరి నీకెంతో వందనాలు అని ప్రభువుకు వందనాలు చెప్పటము ఆరాధన. ఉదయకాలము ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యములు మొట్టమొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. దేవుడు ఎవరై ఉంటున్నారంట? దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆయనను ఆరాధించే ప్రజలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అటువారు కావాలని ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశపడుతున్నట్లుగా మనం చూస్తాం. అటువారు కావాలని ఉదయకాలము ఇట్టి ఆరాధించేటువంటి ప్రజలను దేవుడు ఎక్కడి నుంచి మరి ఎలాగూ పిలుచుకున్నాడు అనే విషయాలను మనము ఉదయకాలము ధ్యానించి అలాగున ప్రభువును స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. చూడండి, దేవుడు మనలను ఎక్కడ ఉన్నప్పుడు పిలిచాడు, ఎలాగూ పిలిచాడు అనే ఒక 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. జాగ్రత్తగా వింటాము. 7 విషయాలు మనం చూసినప్పుడు 7 విషయాల ఆధారంగా మరి మనం ప్రభువును స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. మొట్టమొదటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్ములను పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిన జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకూడదు, దేవుని ఎదుట అతిశయించకూడదని దేవుడు లోకములో ఉన్న జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచటానికి జ్ఞానము లేని మనలను ఆయన పిలుచుకున్నాడు. లోకములో గొప్ప వంశపు వారిని, భాగ్యం కలిగిన వారిని దేవుడు పిలవలేదు. లేకపోతే ఐశ్వర్యవంతులను దేవుడు పిలవలేదు. ఏమాత్రము యోగ్యత లేని మనలను దేవుడు పిలిచాడు అని కొరింథీయులకు పౌలు అపోస్తలుడు రాస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు పిలిచాడు? మొట్టమొదటిగా చూస్తే ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చదువుతామా? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడిన పిమ్మట ఆయన మిమ్ములను పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ. చాలు. దేనికి పిలిచాడు మనలను అంటే దేవుడు నిరీక్షణ కలిగి ఉండటానికి పిలిచాడు. నిరీక్షణ కలిగి ఉండటానికి. దేని విషయమైన నిరీక్షణ అంటే దేవుడు ఉన్నాడు, దేవుని యందలి నిరీక్షణను కలిగి ఉండటానికి. దేవుని యందలి నిరీక్షణ. గత జీవితంలో
మనము ఎలాగున్నామంటే ఎఫెసీకి 1:12 మీరు నిరీక్షణ లేనివారు. ఎవరమంట మనం? నిరీక్షణ లేనివారం. దేవుడు లేనివారంగా ఉంటూ వచ్చినాం, వాగ్దానములు లేనివారంగా ఉంటూ వచ్చినాం. అలాంటి స్థితిలో దేవుడు మనలను నిరీక్షణ కలిగి ఉండటానికి, నిరీక్షణ అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చదివితే నిరీక్షణ అనగా విశ్వాసము. ఏమి? విశ్వాసము అన్నమాట. ఉన్నవి లేనగుటియే. మరి నిరీక్షణగా నమ్మటమే నిరీక్షణ, విశ్వాసం ఉంచటమే. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అనగా విశ్వాసము, నిరీక్షణ ఇవి రెండు కూడా కలిసిపోయినవిగా ఉన్నాయి, మిళితమైనవిగా ఉన్నాయి. కానీ మన జీవితంలో దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అంటే దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉండటానికి, దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండటానికి, దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండటానికి. దేవుడు ఉన్నాడు అని మన జీవితంలో ఎరిగిన వారమై ఆయనను కలిగి ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మాడు, నిరీక్షణను బట్టి ఆయన బలపరచబడుతూ వచ్చాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు, దానికి ఫలమును దయచేయగలిగిన దేవుడు, ఫలాన్ని దయచేసే దేవుడు. కనుక మొట్టమొదటి మాట ఏంటంటే మనకు నిరీక్షణ లేదు, ఎదురు చూపు లేదు, జీవితం లేదో తక్కిడో బిక్కిడో ఎవడు చూచాడు? దేవుడు ఉన్నాడని ఎవడు చూచాడు? ఎవడన్నా వచ్చాయా దేవుని నమ్ముకోమంటే నువ్వు నమ్ముకున్నావు కదా చాలే అనేవాడు. ఇలాంటి స్థితిలో బైబిల్లో సౌలు ఉండేవాడు. ఆయనకు కూడా నిరీక్షణ లేదు. ఒకప్పుడు దేవుని యందు విశ్వాసము లేదు. ఎదుగో దేవుని ఎరిగిన బిడ్డలను హింసించేటువంటి వాడు. ఆ తరువాత ప్రభువు చేత రక్షణలోనికి రాబడ్డాడు, ప్రభు ప్రత్యక్షతలోనికి తీసుకురాబడ్డాడు. ఆ తర్వాతనే మరి మాటలు రాస్తూ వచ్చినాడు తన జీవితంలో. నిరీక్షణ కలిగి ఉండటానికి దేవుడు పిలిచాడు. రెండవ మాటకు మనం చదివితే, రెండవ మాట తిమోతిలకు రాసిన పత్రిక, 2 తిమోతి 1:10 తిమోతిలకు రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10 చదివితే, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసు మనకు అనుగ్రహింపబడిన ప్రత్యక్షత వలన తన కృపను బట్టి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. రెండవ మాట, ఎందుకు దేవుడు పిలిచాడంటే మనలను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. ఎవరన్నా పిలుస్తారా? నువ్వు పరిశుద్ధులుగా ఉండండి అని పిలిచేవాడు ఎవడునూ లేడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి. యెషయా గ్రంథంలో అంటాడు, బూదిగంత నివాసులారా నా యొద్దకు రండి అంటా ఉన్నాడు. అదే యెషయా గ్రంథంలో అంటాడు, ఆ దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అంటా ఉన్నాడు, రండి అంటా ఉన్నాడు. యేసుకేల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గాలి వానల చేత అలల చేత కొట్టబడి ఆదరణ లేక ప్రయాసతో ఉన్నవారులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతను. పరిశుద్ధులనగా ఎవరికి విశ్రాంతి? పరిశుద్ధమైన జీవితము కలిగిన వారికే విశ్రాంతి. మరి పాపములో ఉన్న వారికి విశ్రాంతి లేదా అంటే, పాపము మనలను నెమ్మదిగా ఉండనివ్వదు. పాపం మనలను తరుముతూ ఉంటుంది, పాపం మనలను పట్టుకుంటూ ఉంటుంది, పాపము మనకు అవమానాన్ని కలుగజేస్తుంది, పాపం మనకు నిందను కలుగజేస్తుంది, పాపము వలన మనకు సిగ్గు కలుగుతూ ఉంటుంది, పాపము మనలను దరిద్రులుగా చేస్తూ ఉంటుంది, పాపము మనలను ఆజ్ఞ అతిక్రమింపచేసి దేవుని నుంచి దూరపరిచి నిత్యమైనటువంటి మరణానికి మనలను నడిపిస్తుంది. ఇదిగో పాపము వలన వచ్చు జీతము మరణం. ఏంటిది మరణం? లోకంలో అందరం చచ్చిపోతాం కదా, అందరం చచ్చిపోవాలి. మనిషిగా పుట్టినవాడు ఎవడూ లోకంలో ఉండలేడు. కానీ ఆత్మ సంబంధమైన మరణం ఉంది. మనకు మరో జన్మ అంటూ ఉంది. మరో జన్మ ఇక్కడ ఎత్తితేనే నువ్వు ఆ పరమాత్మనిలో ఉండగలుగుతావు.
మరో జన్మను ఇక్కడే పొందాలి, చనిపోయిన తర్వాత పొందడానికి వీలు లేదు. మరో జన్మ ఆత్మ సంబంధమైన జన్మ, శరీర సంబంధమైన జన్మ తల్లిదండ్రుల ద్వారా మనకు ఇవ్వబడింది. కానీ ఆత్మ సంబంధమైన జన్మ దేవుని ద్వారా ఇవ్వబడతా ఉంది. దేవుని ద్వారా తిరిగి జన్మించాలి. దేవుని యొక్క అంశగా మనం జన్మించాలి. దేవుని బిడ్డలంగా తిరిగి జన్మించాలి. ఎలాగో జన్మిస్తాం? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా, ఎందరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచుదురో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం, దేవుని పిల్లలయ్యే అధికారం, పరిశుద్ధులుగా మార్చబడే అధికారం, నీతిమంతులుగా చేయబడేటువంటి అధికారం దేవుడిచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక నేను రెండవది ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులు. పాపులైన మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన అంటాడు, ఇదిగో నేను నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాను. నేను పాపులను పిలవచ్చాను, ఎవరిని పడితే వాళ్ళని పిలవడానికి రాలేదు దేవుడు. లోకంలో గమనిద్దాం, ఏదైనా సందర్భం జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళని పిలుస్తామా? ఎవరిని పడితే వాళ్ళని పిలవము. ఎన్నికైన వారిని మన దృష్టిలో ఎవరిని పిలవాలని నిర్ణయించుకుంటామో వారినే పిలుస్తాం, కానీ దారిని పోయే ప్రతి ఒక్కరిని పిలవం. దేవుడు కూడా మనల్ని నిర్ణయించుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను తన బిడ్డలుగా చేయాలని నిర్ణయించుకున్నాడు. మా పాపమును పోగొట్టి మనలను పరిశుద్ధులుగా చేయాలని క్రీస్తు రక్తము చేత మన ప్రతి పాపమును కడిగి దేవుని ప్రజలనుగా, దేవుని సొత్తుగా మనలను చేసుకోవాలని ఉద్దేశించిన వాడై ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా, ఇదిగో నేను పాపులను పిలవచ్చాను, నీతిమంతులను అసలు నీతిమంతులు ఉంటేగా పిలవడానికి. రోమా 3:11 చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఒక్కడు కూడా లేడంట, ఒక్కడు కూడా. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ప్రసంగి 7:20 అంటాడు, దేవుని వెదకుచుండు వాడు ఎవడునో లేడు, భూమి మీద అట్టివాడు ఎవడనూ లేడు. కీర్తనలు 14:50 రాయబడింది, మేలు చేయుచును నరుడు భూమి మీద ఒక్కడైనను లేడు. దేవుని వెదకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుంచి తొంగి చూచి మా నరులను పరిశీలన చేస్తూ ఉంటే వారందరూ బొత్తిగా చెడిపోయిన వారుగా ఉన్నారు. అప్పుడప్పుడు అంటూ ఉంటామో, వీడు పూర్తిగా చెడిపోయాడు, పూర్తిగా పాడైపోయాడు. నా జీవితము ఆత్మ సంబంధమైన జీవితం. చూడండి, ఇక్కడ ఒక సత్యం ఎరగాలి మనం. ఏంటంటే ఈ శరీరము ఎప్పుడైతే పాడవుతుందో అప్పుడు ఆత్మ కూడా ఏమవుతుంది? పాడైపోద్ది. ఈ శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నారు అనేకులు. ఈ శరీరాన్ని పాడు చేసుకుంటూ వచ్చారంట. అందుకే వారు ఆత్మీయమైన జీవితం కూడా పాడైపోయింది. ఆయన చూస్తూ ఉన్నాడంటే, ఇలాగ చూస్తూ ఉంటే, ఒక్కడైనా నన్ను వెతికేవారు, ఒక్కడైనా నా గురించి ఆలోచించేవాడు, ఒక్కడైనా మరి నన్ను కనుగొనేవాడు, ఒక్కడైనా నా మంచితనాన్ని ఆలోచించేవాడు, ఎవడైనా ఈ భూమి మీద నేను సృజించిన ఈ సృష్టిలో నా చేత తయారు చేయబడినటువంటి నా జీవమును, నా ఆత్మను కలిగిన ఈ మనుషులలో ఒక్కడైనాను నా గురించి ఆలోచిస్తాడా అంటే, ఆలోచించేవాడు, వెతికేవాడు ఎవడనో లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారమవుతూ వచ్చాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాడు. దేనికి పిలిచాడంట? దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఎలాగొచ్చింది పరిశుద్ధత? మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధులుగా. ఈ దినాల్లో చూస్తే మానవుడు పరిశుద్ధుడిగా చేయబడాలని, పాపము లేనివాడిగా చేయబడాలని, లేకపోతే ఆ దేవాతి దేవునిలో విలీనమైపోవాలని, ఈ శరీరం విడిచిపెట్టినమిటే ఆ భగవంతుని సమీపించాలని, ఆ భగవంతునిలో కలిసిపోవాలని, ఆ చావులేని రాజ్యములో ప్రవేశించాలని చెప్పి ఈనాడు మనుష్యుడు రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జపములు, తపములు, ఉపవాసములు,
దీక్షలు, మొక్కుబళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. కొంతమంది వెంట్రుకలు ఇస్తారు, కొంతమంది నిలువు దోపిడీలు ఇస్తారు, కొంతమంది ఏం చేస్తారు పొర్లు దండాలు పెడతా ఉంటారు, పొర్లుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మోకాళ్ళతోటి మెట్ల మీద నడుస్తూ ఉంటారు. కొంతమంది వారు సంపాదించిన దాన్ని తీసుకెళ్ళి ఆ కుండీలో ఉండిలో వేసేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాపము చిందించబడకుండా, రక్తము చిందించబడకుండా పాపమునకు విమోచన లేదు. పాపమును మనం ఏమి చేసిననో ఇవన్నీ మన స్వనీతి కార్యాలు. మనం పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా చేయబడం. కొర్నేలి అనే భక్తుడు ఉన్నాడు బైబిల్లో, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో. ఇవన్నీ చేసేవాడు. ప్రతిరోజు తన దగ్గరికి వచ్చేవారికి కాదనకుండా ఎంతో కొంత సహాయము చేసేటువంటి ధనమైన స్థితిలో ధనవంతుడై ఉండి వారికి కాదనకుండా సహాయం చేసేవాడు. అలాంటి కొర్నేలు గురించి దేవుడు ఏమంటాడంటే, నువ్వు చేసే ఈ జపములు, తపములు, ఉపవాసములు, కాయ కర్పూరాలు, దీక్షలు, వ్రతాలు, యాగాలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయి. వీటి ద్వారా నువ్వు పరలోకం చేరడానికి అవకాశమే లేదు. ఇవన్నీ పుణ్యకార్యాలు, మానవ కల్పితమైన పుణ్యకార్యాలు. వీటి ద్వారా నీకు మోక్షం రాదు, వీటి ద్వారా నువ్వు పరలోకం పోలేవు, వీటి ద్వారా నీ పాపము తీసివేయబడి నువ్వు పరిశుద్ధులుగా చేయబడలేవు. పాపం తీసివేయాలంటే సామాన్యంగా చెప్తా, ఏం చేయబడాలంట, దేవాతి దేవుని యొక్క రక్తం కావాలి. ఎడ్ల యొక్కయు, కోడెల యొక్క, మేకల యొక్క రక్తం. పూర్వకాలంలో మనుషుని యొక్క పాపమును తీసేయడానికి ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తాన్ని చిందించేవారు. ఆవు పంచకం చల్లుకునేవారు, ఆవు దూడ బూడిద ఇళ్లలో చల్లుకునేవారు, ఉప్పు చిలకరించేవాళ్ళు, నీళ్లు చిలకరించేవారు. ఈ దినాల్లో కూడా చాలామంది ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అయితే కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకప్పుడు వీటి ద్వారా మోక్షం ప్రసాదం అవుతుందని భావించారు. కానీ వాటి ద్వారా ఏమవుతుందంటే, ఏ రోజు ఏ సంవత్సరం పాపం ఆ సంవత్సరం వరకే ఉండేది. సంవత్సరం దాటినమిటే ఈ సంవత్సరం 4 గొర్రె పిల్లలు బలిస్తే ఆ పాపం, ఆ సంవత్సరం చేసిన పాపానికి ఆ గొర్రె పిల్లలు బలి సరిపోయేది. కానీ పాపం మాత్రం దేవునికి ప్రతి సంవత్సరము జ్ఞాపకం వస్తానే ఉందంట. రే, పోయినేడు నువ్వు ఈ పాపం చేశావు, అందుకే నాకు 4 గొర్రె పిల్లలు బలిచ్చావు, నువ్వేం మామూలోడివా అని జ్ఞాపకం వస్తూ ఉందంట దేవునికి. అయితే దేవుడు ఆలోచించాడంట, ఇలాగ ఎప్పటికీ మానవుని పాపము నాకు జ్ఞాపకానికి రాకూడదు, వీళ్ళ పాపాలను నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు, ఎప్పుడు ఉన్న ఆలోచనలోకి వీళ్ళ పాపం రాకూడదు. అలాగ రాకుండా ఉండాలంటే శాశ్వతమైన బలి జరగాలి. శాశ్వతమైన బలి ప్రతి సంవత్సరం కోడెల ఎక్కువ, మేకల ఎక్కువ, లేకపోతే ఆవు పంచకాలు, పేడలు, లేకపోతే గొర్రె పిల్ల, గొవ్వలు, అలా పొట్టేళ్లను ఇచ్చి ఏదో తాత్కాలికంగా పాపము అలాగ జరిగిపోతుంది. కానీ అలా కాదు, మనుషుడు పాపము చేయకూడదు, ఇక వాళ్ళన్నిటికీ నీ బలి అర్పణ చేయకూడదు. మరి ఏం చేయాలా? ఆ బలిగా నేనే వెళ్ళాలి వాళ్ళ కోసం. దేవుడే మన కొరకు బలి పశువుగా వచ్చాడు. తదరక్తం పుణ్యదాన బలియాగం. పరమాత్ముడైన దేవుని యొక్క రక్తాన్ని ఆయన బలిగా మనకిచ్చాడు. పస్కా బలి పశువుగా వధించబడిన దేవుని గొర్రెపిల్లగా లోక చరిత్రలో చూసినప్పుడు ఏ దాంట్లోనైనా చూడండి, ఏ గ్రంథాలైనా తీయండి, ఏ ఉపనిషత్తులైనా తీయండి, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. రక్తము చిందించబడకుండా మానవుడు పరిశుద్ధుడిగా చేయబడలేడు. అది ఎవరు రక్తం అంటే దేవుని యొక్క రక్తం. ఎడ్లు, కోడెలు, మేకలు మన పాపాన్ని తీసివేయలేవు. వాటికంత స్టామినా లేదు, వాటికంత శక్తి లేదు. అందుకే దేవాతి దేవుడు తన స్వంత రక్తమును మన కొరకై ఈ లోకంలో చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధులనుగా చేస్తూ వచ్చినాడు. కనుక రెండవది, ఇదిగో మనలను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. తన రక్తము ద్వారా మనలను పరిశుద్ధులనుగా
చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. అందుకొరకై మనం ప్రభువును స్తుతించాలి. మూడవ మాట జ్ఞాపకం చేస్తాను. తిమోతిలకు రాసిన పత్రికలు, తెస్సలోనికేయులకు రాసిన పత్రికలోనే 2వ తెస్సలోనికేయులు 2వ అధ్యాయము 14వ వచనాన్ని మరి మనం చదివినప్పుడు ఇక్కడ దేవుడు మనలను ఎందుకు పిలిచాడు, ఎలాగో పిలిచాడని మనం చూసినప్పుడు మూడవదిగా మరి మనం జ్ఞాపకం చేయబడతాం. 2వ తెస్సలోనికేయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరు ఎలాగో రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఏమి ఇవ్వడానికి పిలిచాడంట దేవుడు? మనకి మహిమను ఇవ్వడానికి. ఏమైంది మహిమ? పాపమును బట్టి పోగొట్టుకున్నాడు ఆదాం. ఏదెనులో వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఇదిగో వస్త్రాలు పోగొట్టుకున్నారు. వారికి దిగంబరులని అర్థమైపోయింది. ఎప్పుడైతే బట్టలు ఊడిపోతే ఏమవుతుంది కదా, దిగంబరులం అయిపోతాం. అవునా? వారు దిగంబరులం అయిపోయినాం. ఇదిగో మనం పాపం చేశాం, ఆజ్ఞ అతిక్రమించాం, పండు తిన్నాం. అందుకనే మన వస్త్రాలన్నీ శత్రువు ఏం చేశాడంట? లాక్కొని వెళ్ళిపోయినారు. చూడండి, వారు వస్త్రాలు పోగొట్టుకున్నారు, ఆత్మీయతను పోగొట్టుకున్నారు, ఏదైనా తోటలో ఉండే అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నారు, దేవునితో ఉండే సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ప్రతిదినము ప్రతిరోజు సాయంకాలము ఇదిగో చల్లపూట దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ వెళ్ళేవాడు. ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. సుఖంగా సంతోషంగా ఏ పని చేయకుండా ఆ పండ్లు తిని సంతోషంగా ఉండే జీవితాన్ని పోగొట్టుకుని ముళ్ళ తుప్పలు గచ్చ పొదలతో శపించబడినటువంటి వారి నిమిత్తమై దేవుడు నేలను శపించాడు. వారిని పూర్తిగా శపించలేక నేలను కూడా శపించాడు. ఇదిగో నీకోసం నేల శపించబడింది. అవ్వకు కూడా ఒక శాపం పెట్టాడు. నువ్వు పిల్లలను కనేటప్పుడు ప్రసవ వేదన పడతావు. అది స్త్రీలకు శాపం, భగవంతుడు ఇచ్చిన శాపం. అది మగవాళ్ళకి ఇచ్చిన శాపం ఏంటంటే, నా మాట కాదని నీ భార్య మాట విన్నావు, ఇక మీద నువ్వు శ్రమ పడితేనే, నీ చెమట భూమి మీద వేస్తేనే, నువ్వు పొలం దున్నితేనే నీకు పంట. నువ్వు శ్రమ పడతావు, దున్నుతావు, కానీ ఆ పంట కూడా నీకు సరిగా రానే. అందుకే ఈ దినాల్లో ఆత్మహత్యలు, కలవరాలు, సరిగా పొలాలు పండకపోవడానికి గల కారణం దేవుని యొక్క శాపం. ఈనాడు మనుష్యుడు అర్థం కావట్లేదు. చూడండి, దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంటూ వచ్చారు. రోమీయులకు రాసిన పత్రికలు మనం చదివితే ఒక మాట, రోమీయులకు రాసిన పత్రికలు మనం చదివితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా రాయబడింది. 5వ అధ్యాయము 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక ఇట్లుండగా, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అందరికీ మరణము సంప్రాప్తమైంది. అందరూ ఒకటి పాపమును బట్టి అందరికీ నాశనం వచ్చేసింది. అందరూ దేవుని మహిమను పోగొట్టుకుంటూ వచ్చాడు. ఏ భేదము లేదు. పాపం చేసిన వారందరూ దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. అయితే ఈ మహిమను దేవుడు తిరిగి ఇవ్వాలని, పోగొట్టుకున్న సంతోషకరమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన మూడోదిగా ఏం చేశాడంట? పిలిచాడంట. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివితే మహిమ వెంబడి మహిమను పొందుతూ వచ్చాం. ఆ మహిమ ఎలాగూ అంటే క్రీస్తును బట్టి మనకు కలుగుతూ ఉంది. క్రీస్తును బట్టి ఇట్లుండగా మనం చదువుతూ వచ్చాం. రోమీయులకు రాసిన పత్రికలో కూడా మరి ఒకడు పాపం చేస్తే మరి మరణం వచ్చింది. అయితే ప్రియకుమారుడైన దేవుడు నీ కొరకే నా కొరకే కలవరి శిలువలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా దేవుని పుణ్యకార్యమును బట్టి పోగొట్టుకున్న మహిమ, పోగొట్టుకున్న ఆత్మీయత తిరిగి దేవుడు మనకిచ్చాడు. ఎలాగిచ్చాడంట? యేసు క్రీస్తు ప్రభువులో ఆ మహిమ ఉంది. కనుక మూడవ మాట, మరి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పోగొట్టుకున్న దేవుని యొక్క సహవాసాన్ని తిరిగి పొందటానికి, పోగొట్టుకున్న కుమారుని యొక్క సహవాసాన్ని పొందడానికి, పోగొట్టుకున్న పరిశుద్ధాత్ముని యొక్క సహవాసాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి దేవుడు మనలను పిలిచాడు. తన మహిమను మనకి ఇవ్వట కొరకు ఆయన అంటాడు, నా మహిమను నేను ఎవడికి ఇచ్చువాడనో
కాను. కానీ పాపులమైన మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనలను ఎందుకు దేవుడు సృజించాడో మనం ఎరుగుతాం. యెషయా గ్రంథం 43 అధ్యాయములో, నా మహిమ నిమిత్తమై నేను నిర్మించుకున్న నా ప్రజలు, తన ప్రజలకు తన మహిమనివ్వడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఆ మహిమనివ్వడానికే మహిమ కలిగిన దేవుడు నీ కొరకే నా కొరకై కల్వరి సిలువలో వేలాడుతూ వచ్చాడు. ఇది 3వ సంగతి. తన మహిమను దేవుడు మనకిచ్చాడు. పోగొట్టుకున్నాం, రక్షణ పోయింది, దేవునికి దూరం అయిపోయినాం, ఆత్మీయ జీవితం పాడైపోయింది, దైవోగ్రతకు పాత్రులంగా చేయబడ్డాం. ఇది మరణము సమీపంగా ఉన్న స్థితిలో దేవుడు మనల్ని పిలిచాడు. నా దగ్గరికి రండి, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దేవుని యొద్ద నుండి తిరిగి నేను దానిని మీకు ఇస్తాను. అందుకే దేవుడు అంటాడు, మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడంట. నాలుగవ మాట చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. మొట్టమొదటిది పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. రెండవది నిరీక్షణ కలిగిన ప్రజలంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. మూడవది పోగొట్టుకున్న మహిమను మనకి ఇవ్వడానికి దేవుడు పిలిచాడు. నాలుగవది పోగొట్టుకున్న పరలోక స్వాస్థ్యాన్ని, పరలోక భాగ్యాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము పొందుట కొరకై. నిత్యమైన స్వాస్థ్యము. ఏ స్వాస్థ్యం అంటే ఇది? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. ఇంకేమంటాడు హెబ్రీలోనే? జ్యేష్ఠుల యొక్క సంఘము. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము కలిగిన ప్రజలతో కలిసి ఉండేటువంటి స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం. దేవుడు వాక్యం చెప్తా ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా స్వాస్థ్యం, నా సొత్తు. దేవుడు మనలను తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా చేసుకొని ఆ పరలోక రాజ్యానికి వారసులనుగా చేశాడు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పిలువబడిన వారు తప్పిపోయినప్పుడు వారి గురించి అంటాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు మీ కొరకు ఏర్పరచబడిన స్వాస్థ్యం, ఈ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. ఆ నిత్య రాజ్యం, పరలోక సంబంధమైన ఆ స్వాస్థ్యమును దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అందుకంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి